హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్హెచ్డి వ్లాగ్స్. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక వీడియోని మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో తీసుకొచ్చామన్నమాట. మీరు చూస్తున్నారు, ఇది ఏ స్కూల్లో ఎక్కడో ఏంటో అనేది మీరైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ స్కూల్లో ఒక సంఘటన అయితే జరిగిందనమాట. ఈ అకాడమిక్ ఇయర్లో మనకంటూ ఒక కొత్త నాయకుడు కావాలని చెప్పి ఒక ఎస్పీఎల్ హెచ్పిఎల్ అనేది గవర్నమెంట్ రెసిడెన్స్ స్కూళ్ళలో ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు, ఈ రెసిడెన్స్ స్కూల్లో చదివే పిల్లలు కూడా వీళ్ళందరూ కలిసి లీడర్స్ని ఎన్నుకుంటారనమాట. ఈరోజు మనం అయితే ఒక ఎలక్షన్ చూడబోతున్నాం, చాలా ఇంట్రెస్ట్గా. సో ఇక్కడ టీచర్స్ అయితే వీళ్ళు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసే దాంట్లో ఇక్కడ ఎలక్షన్లో 5 పోటీ చేస్తున్నారు అనమాట. కంటెస్టెంట్స్ ఉన్నారు, ఒక 5. వాళ్ళు ఒకరు ఎస్పీఎల్కి, మరొక బ్యాచ్ ఏమో హెచ్పిఎల్కి అనమాట. ఎలక్షన్కి ఏజెంట్లుగా వీరు నిర్వహిస్తున్నారు టీచర్సు. మరికొంతమంది టీచర్స్ ఏమో ఎలక్షన్ సూపరింటెండెంట్గా ఉన్నారనమాట. అయితే ఇక్కడ పిల్లలైతే వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మనం చూడొచ్చు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా చేశారా? ఇక్కడ చూడండి, చీఫ్ సెలక్షన్స్ గారు ఇక్కడైతే వ్యవహరిస్తున్నారు, చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. పిల్లలందరికీ కూడా జాగ్రత్తగా గైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు ఎలక్షన్ వేయాలి అని అంటే, ఈ అకాడమిక్ ఇయర్లో మాకంటూ ఒక మంచి నాయకుడు కావాలి, స్కూల్ చూసుకోవడానికి ఓవరాల్గా ఒక మంచి స్టూడెంట్ కావాలి, మంచి ఒబీడియంట్గా బాగా చదివే పిల్లవాడు కావాలి. అలాగే హాస్టల్ని చూసుకోవడానికి, హాస్టల్లో మనకి ఏం కావాలో కూడా వాళ్ళు మెనూ ప్రకారము ఏదైతే ఉందో దాన్ని మనం సక్రమంగా నిర్వహించేలాగా హాస్టల్ పీపుల్ లీడర్గా ఒకరిని ఎన్నుకుంటారనమాట. అయితే వీళ్ళలో ఎవరు గెలిచారో మీరు కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు, టీచర్స్ అయితే వాళ్ళు స్టాంప్తో సహా వాళ్ళు రెడీ చేసుకొని ఎంజాయ్ చేస్తారన్నమాట. అయితే కంప్లీట్గా అయితే ఓటింగ్ అయితే ముగిసే టైంకి దగ్గరకు వచ్చింది. సో వీళ్ళు కౌంటింగ్ రూమ్కి పెడుతున్నారు. ఇక్కడ కౌంటింగ్ అయితే జరగబోతుంది అనమాట. ఇక్కడ అందరూ కూడా రిజల్ట్ కోసము చాలా ఆతృతతో వెళ్తున్నారు అనమాట. సో ఒక్కొక్కరు ఆనందం చూడొచ్చు ఫేస్లో, మామూలుగా లేదనమాట. ఎందుకంటే వాళ్ళ నాయకుడిని వారు ఎన్నుకున్నారు కనుక, మాకు తెలిసి మా నాయకుడు మాకు గెలుస్తాడు, మా లీడర్ మాకు ఖచ్చితంగా మంచి చేస్తాడు అని చెప్పి వారైతే నమ్మి ఓట్లు వేశారనమాట. మనం చూస్తాం కదా ఫ్రెండ్స్, రాజ్యాంగంలో రాసిన విధంగా ఈరోజు పిల్లలకి మనం ఇది కనుక నేర్పిస్తే, రేపు ఎమ్మెల్యే, రియల్ లైఫ్లో ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఓట్లు ఎలాగైతే మనము వేస్తామో దాంట్లో భాగంగానే ఇది కూడా పిల్లలకి మనము హై స్కూల్లోనే నేర్పిస్తాం అనమాట. ఇది స్కూల్లో ఉండే మెమరీలో ఒకటి. మీ లైఫ్లో ఎప్పుడన్నా మీరు హాస్టల్ లైఫ్లో ఒకవేళ ఉండుంటే, హాస్టల్లో మీరు ఈ రకంగా ఎంజాయ్ చేస్తుంటే మీ మెమరీస్ ఏవో మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా స్కూల్ను మీరు కూడా విజిట్ చేయొచ్చు. మా స్కూల్లో అయితే మాత్రం